రైట్. ఇక తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ పేరు తీవ్ర చర్చకు దారితీస్తోంది. టీఆర్ఎస్ పేరు వెనుక కవిత అనుసరిస్తున్న వ్యూహంపై సర్వత్రా డిస్కషన్ నడుస్తోంది. తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కవిత పార్టీని పెట్టారా? బీఆర్ఎస్ ను దెబ్బతీయడానికే మునుపటి టీఆర్ఎస్ పేరును తెర మీదకు తెచ్చిందా? తండ్రి కేసీఆర్ పై ఘాటైన విమర్శలు చేయడం వెనుక కవిత వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సెటైర్స్ కనిపిస్తున్నాయి. కవిత పార్టీ తర్వాత బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇలాంటి అంశాలని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లోనూ అటు ప్రజల్లోనూ క్వశ్చన్గా మారింది. కవిత కొత్త పార్టీ ఏర్పాటుతో తెలంగాణలో ఎలాంటి మార్పులు జరగవచ్చు? కవిత పార్టీ ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ అంశాలపై డిస్కషన్ చేసేందుకు మా బ్యూరో చీఫ్ విజయ్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. విజయ్, చెప్పండి. కవిత కొత్త పార్టీ పెట్టింది టీఆర్ఎస్. కవిత టీఆర్ఎస్ పేరునే వాడుకోవడానికి రీజన్ ఏంటి? అంటే పాత గుర్తింపును వాడుకునే ప్రయత్నం అంటారా? ఎస్ దీపిక, ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే జరిగిందని చెప్పాలి. సో కేసీఆర్కి సంబంధించినటువంటి తనయ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కుమార్తె అయినటువంటి మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఇవాళ వేరుకుంపడి పెట్టుకోవడం, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆమె ఇబ్బంది పడుతూ వస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో ఆమె అరెస్ట్ అయిన తర్వాత, ఆ తర్వాత జైలుకు వెళ్ళిన తర్వాత పార్టీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత లేదు. సో తనకి సంఘీభావాన్ని ప్రకటించడానికి కానీ, తన వైపు పార్టీ నిలబడడానికి కానీ ముందుకు రాలేదు. తన్ను ఒంటరి చేశారు అనేటువంటి కారణంతో టీఆర్ఎస్ పార్టీని వీడి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆ పార్టీ మీద పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి విషయం తెలిసింది. అయితే తాజాగా తెలంగాణ జాగృతి పేరుతో ఇప్పటి వరకు కూడా ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తున్నటువంటి కవిత ఇప్పుడు తాజాగా ఒక రాజకీయ పార్టీని కూడా ఆమె ఏర్పాటు చేయడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి పేరును కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఈ స్థాయిలో ఇప్పుడు ఎందుకు ఒక చర్చ జరుగుతుంది అని అంటే, ముఖ్యంగా కవిత ఎంచుకున్నటువంటి ఆ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్రీయ సేన, అంటే టీఆర్ఎస్ అనగానే మనకి కేసీఆర్ సంబంధించినటువంటి ఆ పార్టీయే గుర్తొస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో కూడా ఇంకా వెళ్ళలేదు. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చడం వల్లే, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా భారతీయ రాష్ట్ర సమితిగా మారడం వల్లే గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి అదొక పెద్ద మైనస్గా మారింది అనేది కూడా పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సరిగ్గా ఇదే అంశాన్ని గుర్తించినటువంటి కవిత టీఆర్ఎస్ పేరు వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితికి బదులుగా తెలంగాణ రాష్ట్రీయ సేన అనేటువంటి పేరు పెట్టడం జరిగింది, అంటే టీఆర్ఎస్. సో అల్టిమేట్గా కవిత ఈ పేరును పెట్టడం వెనక, ఇప్పుడు మనం ఆవిష్కరించినటువంటి ఆ జెండాను కూడా ఒకసారి పరిశీలించినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో కలర్లో ఉంది, పసుపు పచ్చ కలర్లో ఉంది. సో పైన అయితే మాత్రం ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండా ఉంటుందో ఆ జెండాలో కూడా ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టేటు మొత్తం మ్యాప్ అంతా ఉంటుంది. ఆ మ్యాప్కి సంబంధించినటువంటి కలర్ బ్లూ కలర్లో ఉంది, నీలిరంగులో ఉంది. అలాగే కింద కూడా ఆ పార్టీ జెండా కింద తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పేరు కూడా తెలుగులో వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా జెండా ఉందో అక్కడ గులాబీ రంగులో ఉంటుంది, ఇక్కడ పసుపు రంగులో ఉంటుంది. అలాగే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ జెండాలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ఉంటుందో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణ రాష్ట్ర మ్యాప్ ఉంది. దానిపైన టీఆర్ఎస్ అని ఇంగ్లీష్లో ఉంది, కింద తెలంగాణ రాష్ట్రీయ సేన అనేటువంటి పేరుని వచ్చే విధంగా చేస్తుంది. అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గానే చెప్పాలి, కవిత ఏం చేస్తుందంటే బీఆర్ఎస్ పార్టీకి గురిపెట్టింది. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసమే కవిత ఈ పేరును ఎంచుకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు తగ్గట్టుగానే మళ్ళీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్గా మళ్ళీ అక్కడ మారేటువంటి అవకాశం ఉందో అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి కవిత ఆ పేరుని తన వైపు తను లాక్కొని ఆకొట్టుకునే విధంగా కూడా ఆ పేరుని మలుచుకుంది అనేటువంటి విషయాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి, ఈజీగా క్యాడర్కి దగ్గర అవడానికి కూడా ఇప్పటికీ కూడా చాలామంది కూడా బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ అనే పార్టీ అనే పిలుస్తుంటారు. అలాంటి పార్టీ పేరుని ఇప్పుడు కానీ తన పార్టీకి కానీ రిజిస్టర్ చేయించుకుని దాన్ని గుర్తింపు కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది. రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా అపోహపడి చాలామంది కూడా పాత టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విధంగా కూడా తన వైపు మళ్ళుతారు అనేటువంటి ఒక పెద్ద వ్యూహంతోనే కవిత ఈ పేరుని ఎంచుకున్నట్టుగా మనం చూడవచ్చు. అయితే విజయ్, ఇప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరి వాళ్ళు ఈ పార్టీని ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? కవితకు మద్దతు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీపిక, మనం ఇదే అంశాన్ని ప్రస్తావించాలి. ప్రధానంగా టీఆర్ఎస్ పేరు పెట్టినంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కానీ అందరూ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కవిత పార్టీలోకి వచ్చే పరిస్థితులు లేవు.
అందుకు విభిన్నంగా ఉంది. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ అనేది పుట్టిందే తెలంగాణ ఉద్యమం మీద. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందే తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ ఆవిర్భావం సమయంలో అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ద్వారా ఈ పార్టీ పుట్టింది. ముఖ్యంగా దీనికి మొత్తం హోల్ అండ్ సోల్ నాయకుడిగా మనం కేసీఆర్నే చెప్పాలి. కేసీఆరే మొత్తం పార్టీనంతా కూడా నడిపించారు, ఇప్పటికీ కూడా నడిపిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన కాస్త వీక్గా ఉన్నా కూడా, అంటే అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అనుకున్న స్థాయిలో ఆయన పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండడం లేదు, అసెంబ్లీకి కూడా రావడం లేదు, అలాగే నాయకులు కూడా పెద్దగా టచ్ లేరు. ఇలా రకరకాల విమర్శలు చెప్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ రీసెంట్గా జరిగినటువంటి బహిరంగ సభ కానీ, రీసెంట్గా కేసీఆర్ నిర్వహించినటువంటి ఆ సభకు సంబంధించినటువంటి రోడ్ షో కానీ, ఇవన్నీ కూడా చూస్తే కేసీఆర్ ఇప్పటికీ కూడా యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు అనేటువంటి మాటను ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ కవిత ప్రధానంగా కేసీఆర్ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే, ఆయన ఇప్పుడు ఒక ప్రజానాయకుడు కాదు, ఆయన మన మనిషి కాదు, మర మనిషి అనేటువంటి విషయాన్ని నేరుగా ఆమె మాట్లాడడం జరిగింది. అంటే కేసీఆర్ ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. కేసీఆర్ అక్కడ ఉన్నటువంటి గుంటనక్కలు, తోడేళ్ళు లాంటి నాయకుల మధ్యలో ఒక కీలుబొమ్మగా మారిపోయాడు అంటూ కూడా ఆమె మాట్లాడింది. అంటే ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది? డైరెక్ట్గా హరీష్ రావుని టార్గెట్ చేసింది, అలాగే కేటీఆర్ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అంటే సొంత తండ్రి మీద ఆ స్థాయిలో విమర్శలు చేయడం, సొంత సోదరుడి మీద ఆ స్థాయిలో విమర్శలు చేయడం అనేది కూడా ఇప్పటి వరకు కూడా ఆ పార్టీని ఫాలో అవుతున్నటువంటి నాయకత్వంలో కూడా ఇప్పుడు కవిత చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇప్పుడు పెద్ద ఎత్తున అయితే డిస్కషన్ నడుస్తుంది. ఎందుకంటే ఇంతకాలం కూడా తన తండ్రిని కొంతమంది మోసం చేశారు, తన తండ్రి కొంతమంది చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాడు, చెప్పుడు మాటలు వినడం వల్లే తన మాట అక్కడ చెల్లుబాటు కావట్లేదు, కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి సరైనటువంటి ప్రాధాన్యత లేదు అంటూ కూడా పరోక్షంగా ఆ కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి ఆ నాయకుల మీద మాట్లాడుతూ వస్తున్నటువంటి కవిత ఇవాళ పార్టీ అనౌన్స్మెంట్ టైంలో నేరుగా కేసీఆర్నే టార్గెట్ చేయడం. కేసీఆర్ ఇంతకుముందు ఎక్కడైనా ఏదైనా ఉద్యమం జరిగినా, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినా కూడా నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళేవాళ్ళు. ఆ కార్మికులతోనో, చేనేత కార్మికులతోనో, లేదంటే ఎక్కడైనా సింగరేణి కార్మికులతోనో నేరుగా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు అక్కడ కేసీఆర్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళతో టచ్లో ఉండేవాడు. కానీ కేసీఆర్ ఇప్పుడు అలా లేడు, పూర్తిగా మారిపోయాడు అంటూ నేరుగా ప్రధానంగా కేసీఆర్ని టార్గెట్ చేసింది. అంటే ఇప్పుడు కవిత వ్యూహం మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం కోసమే ఇదంతా కూడా నడిచిందనే చెప్పాలి. మరోవైపు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కూడా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి గురించి మనం ఇక్కడ ప్రస్తుతం మాట్లాడలే. ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటూ విమర్శలు చేసినప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసినప్పటికీ కూడా ప్రధానంగా కవిత టార్గెట్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం వల్ల తనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే కవిత ఆ స్థాయిలో పుంజుకునేటువంటి పరిస్థితులు అయితే లేవు. బీఆర్ఎస్ పార్టీ స్థానంలోకి కవిత పెట్టినటువంటి పార్టీ వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే రానున్నటువంటి ఎలక్షన్స్ ఆమె జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు, అలాగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాబోయేటువంటి ఒక 2-3 నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. మహా అంటే ఒకవేళ 6 నెలల్లోపు జరిగినా కూడా గ్రామ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఎన్నికలు జరగడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదనే చెప్పాలి. ఎందుకంటే బూత్ లెవెల్ కమిటీస్ ఉంటాయి, బూత్ లెవెల్లో ఎన్నికలు జరగాలి, పోలింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. బీఆర్ఎస్ పార్టీ కూడా, అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీగా, అంటే ప్రభుత్వాన్ని స్థాపించేటప్పుడు తెలంగాణ విభజన జరిగిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అందరూ కూడా ఒక ఎమోషన్తో ఉన్నారు. తెలంగాణ రావడానికి ప్రధాన కారణం కేసీఆర్, టీఆర్ఎస్ కాబట్టి సో అందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మెజారిటీ ప్రజలు అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి గంపకొత్తగా ఓట్లు వేశారు కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి పాలన కావచ్చు, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలను మళ్ళీ రెండోసారి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ నాయకత్వాన్ని నచ్చి అప్పుడు రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ తెలంగాణలో మొత్తంలో కూడా ఖాళీ అయిపోయింది కాబట్టి, అప్పటికే కేసీఆర్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీని పెట్టారు కాబట్టి టీడీపీ నాయకత్వం అంతా కూడా, టీడీపీ క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్కి షిఫ్ట్ అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టగాని ఆ స్థాయిలో రెండోసారి కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే క్యాడర్ అనేది, నాయకత్వం అనేది చాలా కీలకమనే చెప్పాలి. అది కేసీఆర్ సక్సెస్ అయ్యాడు. అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఆ స్థాయిలో రెండోసారి కూడా గెలవగలిగింది.
అయితే ఇప్పుడు మూడోసారి ఎందుకు ఓడిపోయింది అనేటువంటి అంచనాలు కూడా చూస్తే కుటుంబ పార్టీ అనేటువంటి ఒక పేరును కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్ళింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్కి ప్రత్యామ్నాయంగా ఒక బలమైనటువంటి వాయిస్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు. సో రేవంత్ రెడ్డి ఇమేజ్ వల్లే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయం కూడా అందరూ కూడా తెలిసిన విషయమే. ఇప్పుడు అలాంటి కుటుంబ పార్టీ అనేటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్ళీ కవిత ఆ కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల కారణంగా తనకు ఆ పార్టీలో ప్రాధాన్యత దక్కట్లేదు అనేటువంటి కారణంతో బయటకు వచ్చి ఇప్పుడు అదే పార్టీ పేరుతో ఆమె పెట్టడం అనేది చూస్తే దీనివల్ల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని నష్టపరచాలి, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే విధంగా ఉంటుంది అనేటువంటి అందరూ అంచనా కూడా వేశారు. అందుకు తగ్గట్టుగానే కవిత ఇప్పుడు ఆ పార్టీ పేరును ఎంచుకోవడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వాన్ని విమర్శించడం, ముఖ్యంగా తన తండ్రి కేసీఆర్ని విమర్శించడం కూడా అందుకు తగ్గట్టుగానే జరిగిందని చెప్పాలి. దీపిక, విజయ్, ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో టీఆర్ఎస్ మనుగడ ఎలా ఉండబోతోంది? ఎస్, ప్రస్తుతం కేసీఆర్ అయితే సైలెంట్గా ఉన్నారని చెప్పలేం, కానీ కేసీఆర్ అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, లేదంటే హైదరాబాద్లో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు కావచ్చు, వీటి ఎన్నికల్లో కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు. కేసీఆర్ గత ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత, అప్పుడు పార్టీ పరాభవం పొందిన తర్వాత కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆయన సమాయత్తం అవుతారు, అప్పుడు సిద్ధంగా ఉంటారు. అప్పుడు మళ్ళీ తిరిగి ఆయన పాత కేసీఆర్గా మారబోతారు, అప్పుడు పదునైనటువంటి విమర్శలు చేస్తారని ఆ పార్టీ నాయకత్వం పదే పదే చెప్తుంది. కానీ ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారు, కేసీఆర్ ఇంత ముందులాగా యాక్టివ్గా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మునుపటి సిచ్యువేషన్లోకి వెళ్ళదు, ప్రజల ఆదరణ కూడా పొందదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కవిత గ్రౌండ్ లెవెల్లో పోటీకి సిద్ధమవుతుంది. రాబోయేటువంటి కొన్ని నెలల్లోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అలాగే సిటీలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఒకవేళ పోటీ చేసి బీఆర్ఎస్ స్థాయిలో, ఒకవేళ ఆ స్థాయి కాకపోయినా కనీసం బీఆర్ఎస్ పార్టీకి సాధించేటువంటి సీట్లలో కనీసం ఒక 25% సీట్లు సాధించుకున్నా కూడా అప్పుడు కవిత పార్టీకి మనుగడ ఉంటుంది. అలా కాకుండా ఎవరు ఊహించని స్థాయిలో అసలు కొన్ని డిజిట్స్కే పరిమితం అయితే మాత్రం కవిత పార్టీ మనుగడ అనేది కాస్త ప్రశ్నార్థకంగా మారబోతుంది. కవిత ఎంచుకున్నటువంటి నిర్ణయం అనేది కూడా సరైనదో కాదు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కవిత ఒకవేళ ఇప్పుడు పార్టీ పెట్టినా కూడా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్గా చేసుకొని ఈ పార్టీ ఇప్పుడు ముందుకు వెళుతుంది. సో ఇప్పటికిప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ఇంకా కూడా సమాయత్తం కాలేదు. కాబట్టి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తాం. ఆమె ఇంకో మాట కూడా చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం కావాలన్నా కూడా విద్య, వైద్యం, వ్యవసాయం, వీటన్నిటి కూడా 5 అంశాలకు సంబంధించి ఉపాధి, వీటన్నిటికి కూడా న్యాయం జరగాలి అని అంటే కూడా ఖచ్చితంగా తమ పార్టీకి అధికారం ఇవ్వాలి. అధికారం ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. సో దాన్ని టార్గెట్గా చేశారు కాబట్టి, అధికారమే టార్గెట్గా వెళ్తున్నారు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల సమయంకు ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి ఉంటే, ఒకవేళ ఈలోపు కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి పార్టీ నిర్మాణం జరిగి ఉండేది, కార్యవర్గ నిర్మాణం జరిగి ఉండేది, గ్రౌండ్ లెవెల్లో కూడా వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ దాన్ని ఆమె అనుకూలంగా మలుచుకొని పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే అవకాశం ఉంది. కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల ఇతర పార్టీలైన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ బీజేపీ కానీ ఎలా చూస్తున్నాయి? ఎస్, ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అది కుటుంబాంశంగానే ప్రస్తావిస్తుంది. కుటుంబంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే విషయాన్ని ఆయన ఆ కుటుంబంలో చీలిక వచ్చింది, వాళ్ళ మధ్య వస్తున్నటువంటి కొన్ని పంపకాల్లో తేడా రావడం వల్లే కవిత బయటకు వచ్చి పార్టీని విమర్శిస్తుంది, కొత్త పార్టీ పెడుతుందంటూ కూడా గతంలో కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే అంశాన్ని మాట్లాడారు. బీజేపీ కూడా, ఆమె బీజేపీని కూడా ఈ సందర్భంగా విమర్శించారు. బీజేపీకి సంబంధించి కూడా ఆమె కొంతమంది బీజేపీ కీలక నాయకులు తెలంగాణ అంశంలో, ముఖ్యంగా భద్రాచలం, అక్కడ ఉన్నటువంటి ఆ 7 మండలాలను అటు ఏపీలో కలిపినప్పుడు కొంతమంది చాలామంది మౌనంగా ఉన్నారు. అసలు తెలంగాణకు ఇష్టం లేకుండానే బీజేపీ తెలంగాణకు ఇవ్వడానికి ఒప్పుకుంది, అసలు తెలంగాణకు సంబంధించి మనసులో బీజేపీ వ్యతిరేకంగా ఉంది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇక్కడున్నటువంటి తెలంగాణ ఎంపీలు ఎవరు కూడా ఆ విషయాన్ని ఎక్కడ కూడా ఖండించలేదు. తమకు ఇష్టం లేకుండానే తల్లిని పిల్లని వేలు చేశారు, తల్లిని చంపారు, పిల్లను మాత్రం ఇచ్చారు అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి చాలామంది కీలక నాయకులు మాట్లాడినా కూడా వీటిని ఖండించకపోగా మౌనంగా ఉన్నారు బీజేపీ ఎంపీలు. వీళ్ళకు కూడా బుద్ధి చెప్పాలి అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే బీజేపీకి వచ్చేటువంటి నష్టం లేదు. ఎందుకంటే ఒకవేళ కవిత పార్టీ స్ట్రాంగ్ అయితే అది బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేటువంటి
క్యాడర్ అయి ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించినటువంటి ఎవరైతే అసంతృప్తి నాయకులు ఉన్నారో వాళ్ళు కవిత పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ నుంచో లేకపోతే బీజేపీ నుంచో లేదంటే వేరే ఇతర పార్టీల నుంచో వామపక్ష పార్టీల నుంచో ఎవరు కూడా కవిత పార్టీలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కవిత పార్టీ పేరును అనౌన్స్ చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అయింది. అంటే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. అన్నీ ఒరిజినల్ కాదు అంటే ఒక టూత్పేస్ట్ పేరును కూడా అక్కడ ప్రస్తావించింది. ఆ ఫొటోస్ను కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ చూసినవన్నీ కూడా ఒరిజినల్ కాదు, ఒరిజినలే, డూప్లికేటే. అంటే ఆమె గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ పేరును ఆమె వాడుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రీయ సమితి బదులు తెలంగాణ రాష్ట్రీయ సేనగా మార్చుకున్నంత మాత్రాన ఆమె పార్టీ కేసీఆర్కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ అంత స్ట్రాంగ్ కాబోదు అంటూ కూడా కౌంటర్ ఇచ్చింది. సో మేము ఎక్కడా కూడా ఈమె డూప్లికేట్ అనేటువంటి అంశాన్ని కూడా రాబోయే రోజుల్లో ఆ క్యాడర్ కావచ్చు, ఆ నాయకులు కావచ్చు దీన్ని ప్రచారాంశంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కీలకంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే కవిత వైపు ఎవరు వెళ్తారు. ఇప్పటికిప్పుడు పెద్ద నాయకులు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు ఆమె పార్టీ అనౌన్స్ చేసిన టైంలో కానీ, ఆ పార్టీ పేరు ప్రకటించిన టైంలో కానీ, జెండాను అనౌన్స్ చేసిన టైంలో కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు, మాజీ మంత్రులు లేదంటే ఆ స్థాయిలో కార్యవర్గ సభ్యులు, మెయిన్ కోర్ టీంలో ఉన్నటువంటి మెంబర్లో ఒక్కరు కూడా ఆ పార్టీని విడి కవిత వైపు నడవలేదు. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా నడుస్తారో లేదో అనేది క్లారిటీ అయితే లేదు. కాబట్టి కవిత ముందు జనంలోకి ఏ విధంగా వెళ్తారు, ప్రజల నుంచి ఆమె ఏ విధంగా మెప్పులు పొందుతారు, ప్రజల నుంచి ఎప్పుడైతే ఆమె క్షేత్రస్థాయిలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ మీద వ్యతిరేక పోరాటాలు చేసి అప్పుడు ప్రజల మన్ననలు పొందితే కవితకు ప్రతిపక్ష పార్టీలో స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఆ పార్టీ కంటే కూడా ఇప్పుడు కవిత ఎక్కువ పోరాటం చేస్తే అప్పుడు ఆ పార్టీకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఆ పరిస్థితిగా మారుతుంది. కానీ ఇప్పుడు కవిత మాట్లాడినటువంటి ప్రసంగం కానీ, కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా చూస్తే ప్రధానంగా తన తండ్రికి సంబంధించిన పార్టీని, తన కుటుంబానికి సంబంధించినటువంటి పార్టీని టార్గెట్ చేయడమే ప్రధాన అంశంగా మలుచుకుంది అనేది కూడా మనం చెప్పవచ్చు దీపిక. సో రాబోయే రోజుల్లో ఆమె ఇంకెలా మాట్లాడతారు, ఏ విధంగా తన స్టాండ్ ఉంటుంది, పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తారు, అన్నిటికంటే ముఖ్యంగా రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె పార్టీకు అసలు ఏమాత్రం అక్కడ పోటీ ఉంటుంది, పోటీ ఇవ్వబోతుంది ఆమె పార్టీ నుంచి, అలాగే ఏ స్థాయిలో ఓట్లు వస్తాయి, ఏ స్థాయిలో సీట్లు వస్తాయి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కవిత పార్టీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది అనేది కూడా ఒక డిసైడ్ అవుతుంది దీపిక. తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ ఒక కొత్త చర్చకు దారితీసింది. టీఆర్ఎస్ పేరుతో రావడం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ప్రజల మద్దతు మరియు రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఈ పార్టీ భవిష్యత్తు నిర్ణయించబడుతోంది. ఇక కవిత పార్టీ నిజంగా ప్రభావం చూపుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లోనే చూడాలి.